హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారేంటి? నేను మీ కుసుమని మాట్లాడుతున్నాను. ఇవాళ మంచి ఆంధ్ర చేపల పులుసుతో మీ ముందుకొచ్చేసానండి. చేపలంటే చాలా మందికి ఇష్టం కదండీ! చేపల పులుసు. కొంతమంది గ్రేవీలా చేసుకుంటారు. కొంతమంది పులుసులా చేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్‌లో చేసుకుంటారు. నేనెలా చేస్తున్నాను ఏంటనేది మీరు వీడియో చూసేయండి. మీకే అర్థమవుతది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ ప్రాసెస్. ముందుగా చేపలు తీసి ఇవి చందువ చేపలండి. మా వైపు ఎక్కువగా ఇవే వస్తూ ఉంటాయి. ఇవి చాలా బావుంటాయండి ఈ చేపలు. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా వీటిని పసుపు, ఉప్పు వేసుకొని 2, 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. ఇందులో ముల్లులు కూడా తక్కువే ఉంటాయండి. పిల్లలకి కూడా హ్యాపీగా పెట్టొచ్చు. వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు అనేది వేసుకోవాలండి. అండ్ అలాగే కారం కూడా వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నానండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ముందుగానే ఉప్పు, కారం ముక్కలకి వేయడం వల్ల మనకి చేప ముక్కలకి ఉప్పు, కారం పడతాయండి. మనం తినేటప్పుడు మనకి చప్పదనం లేకుండా టేస్ట్ బావుంటదండి. అది పక్కన ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు కర్రీ కోసం టమాటాలు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. అలాగే చింతపండు కూడా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. ముందుగా కళాయి తీసుకొని ఆయిల్ అనేది వేసుకొని జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! వాటిని కూడా ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల మనకి ఆ చేపల ఇగురు అనేది మనకి కొంచెం గుజ్జుగా ఉంటుందండి. వేసిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చేస్తున్నప్పుడు మనం కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నామంటే మనకు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవుతాయండి మాడకుండాను. కాసేపు మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకొని సిమ్‌లో పెట్టుకోవాలి. ఈలోపు టమాటా మనకి జ్యూస్ కోసం టమాటాలు కట్ చేసుకొని బ్లెండర్‌లో వేసుకోవాలండి. వేసుకొని దానిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి కదండీ! ఆ ఫ్రై అయిపోయిన దాంట్లో మనం పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలండి. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు మన చింతపండుని కొంచెం బాగా పిసికి జ్యూస్ అనేది తీసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే ఫ్రై అయిన దాంట్లోనే కొంచెం పసుపు అండ్ అలాగే 2 స్పూన్స్ కారం, మీకు సరిపడా మీకు కారం ఎంత తింటారో ఆ సరిపడగా మీరు వేసుకోండి. అండ్ అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ చూసుకొని ఏసుకోండి. సాల్ట్ మనకి తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలండి. దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. కొంచెం మనం ఆల్రెడీ చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండీ! దాన్ని కూడా కొంచెం వేయాలండి. ఫుల్‌గా వేయకూడదు. వేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండీ! వాటిని కూడా ఒకటి ఒకటిగా అలాగా సర్దేసుకోవాలండి మొత్తం. మొత్తం ముక్కలన్నీ అలాగే సర్దేసుకోవాలండి. సర్దేసుకున్న తర్వాత కాసేపు అలాగే లో ఫ్లేమ్‌లో పెట్టేసి అలా కింద నుంచి పైకి కలపాలండి. చాలా స్లోగా కలపాలండి. ఎందుకంటే ముక్కలు ఇవి మెత్తగా ఉంటాయి కాబట్టి విరిగిపోతాయండి. మిగిలిన చింతపండు జ్యూస్ కూడా ఉంది కదండీ! దాన్ని కూడా వేసుకోవాలి. సారీ అండి, నాకు ఆ తెపాల సరిపోలేదు. అందుకని నేను వేరే తెపాలో ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. చూడండి ఇప్పుడు పెద్ద తెపాలు తీసుకున్నాను నేను. అందులోనే మన ముక్కలు అన్నీ వేసుకున్నామండి. వేసుకొని కొంచెం అవి ఉడికిన తర్వాత ధనియాల పొడి అండ్ అలాగే జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా పొడి కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి చాలా స్లోగా కలపాలండి. చేప ముక్కలు అటు ఇటుగా కలపాలండి. జస్ట్ అలాగా కలపాలండి. కలిపిన తర్వాత దగ్గరైన తర్వాత లాస్ట్ ఫైనల్‌గా కొత్తిమీర అనేది వేసి దించుకోవాలండి. చూడండి మనకి పులుసు అనేది ఎంత బా వచ్చిందో. మా పిల్లలు పులుసు తింటారండి. అందుకని నేను పులుసు కొంచెం ఎక్కువే పెడతాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడానా. ముక్కలు కూడా మనకి బాగా ఉడికాయండి. అన్నంలో చక్కగా వేసుకొని తినేయొచ్చండి వేడి వేడి అన్నంలోని.
ఈ చేపల పులుసు మనం వండిన వెంటనే తినేదానికంటే చల్లారిపోయిన తర్వాత తింటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటదండి. మీరు గమనించారా ఒకసారి? ఎప్పుడైనా మీరు చూడండి ఇలాగా. మనం మార్నింగ్ వండింది మనం మధ్యాహ్నం గాని అండ్ అలాగే నైట్ గాని తిన్నామంటే చాలా టేస్ట్ ఇంకా టేస్ట్ మారిపోతుంది. చాలా బావుంటుంది. అంతేనండి. ఇలాగ ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవాలండి. మీకు కూడా ఈ చేపల కర్రీ ఇలాగ నచ్చితే మీరు ట్రై చేయండి. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ట్రై చేస్తారు. నా స్టైల్‌లో నేను ట్రై చేశానండి. ఒకవేళ మీకు ఇది గాని నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. షేర్ చేసి అండ్ అలాగే ఎలా వచ్చింది ఏంటి మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.